హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు బాజీ సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రతి ఒక్క టాపిక్ కూడా అందుబాటులో ఉంటుంది. అండ్ దాంతోపాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే మ్యాథ్స్ టాపిక్స్ ప్రతిదీ కూడా షార్ట్కట్ ట్రిక్స్తో ఫ్రీ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ వీడియోలో వచ్చేసి పోస్ట్ ఆఫీస్లో ఈ ఇయర్ కొన్ని పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దాని గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం. వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఫర్దర్గా మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియోని లైక్ చేయడం చాలామంది మర్చిపోతున్నారు, వీడియోని లైక్ చేయండి. అండ్ రీసెంట్గా మనకి పోస్ట్ ఆఫీస్లో కొన్ని జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది, అది కూడా 10th క్వాలిఫికేషన్ మీద. ఆల్రెడీ రీసెంట్గానే మనకి రైల్వేస్లో ఆర్ఆర్బి 10th క్వాలిఫికేషన్ మీద గ్రూప్ డి అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దానికి సంబంధించింది కూడా మన ఛానల్లో ప్రతిదీ అందుబాటులో ఉంది. అండ్ పోస్ట్ ఆఫీస్లో కూడా రీసెంట్గా 2 days బ్యాక్ మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో 10th క్లాస్ మీద మనకి జీడిఎస్ అండ్ బీపీఎం పోస్టులు రిలీజ్ చేశారు. టోటల్ పోస్టులు వచ్చేసి మనకి 21,413 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. అయితే రైల్వేస్లో గ్రూప్ డికి సంబంధించి 10th క్లాస్ మీద రిలీజ్ చేసినప్పటికీ ఖచ్చితంగా టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది, సిపిటి ఎగ్జామ్. కానీ పోస్ట్ ఆఫీస్లో 2 days బ్యాక్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో అయితే ఎలాంటి ఎగ్జామ్ లేకుండానే మనకి పోస్ట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జామ్ లేకుండా ఎలా అలాట్ చేస్తారు సార్ అంటే మెరిట్ మీద ఖచ్చితంగా పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా తెలుసుకుందాము. సో ఇక్కడ జీడిఎస్ వచ్చేసి గ్రామీణ్ డాక్ సేవక్గా మనము పిలుచుకుంటూ ఉంటాము. ఈ జీడిఎస్ డాక్ సేవక్ని మనము ఏబిపిఎంగా కూడా అంటాము. సో ఏబిపిఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కిందకు వస్తుంది. సో ఇక్కడ బీపీఎం పోస్టులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో అది వచ్చేసి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనమాట. సో ఈ 2 పోస్టులు మనకి రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో మొత్తం 21,413 పోస్టులు ఉంటే మన ఏపీలో వచ్చేసి 1,215 పోస్టులు ఇవ్వడం జరిగింది. అండ్ తెలంగాణలో వచ్చేసి 519 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సార్ మరి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇప్పుడు ఏపీ ఉంది, ఈ ఏపీలో 1,215 పోస్టులు అలాట్ చేశారు. అయితే దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రకాశంలో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనకి 61 పోస్టులు ఉన్నాయి అనుకుందాం. అండ్ దీంట్లోనే మనకి ఒంగోలు లేదా మార్కాపూర్ జోన్లో వచ్చేసి ఒక 51 పోస్టులు ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఏపీలో ఏదో ఒక జోన్కి మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ప్రకాశం కిందకు వస్తుంది, ఇది వచ్చేసి మార్కాపూర్ డివిజన్ కిందకు వస్తుంది. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏదో ఒక డివిజన్కి మాత్రమే, ఫర్ ఎగ్జాంపుల్ ఒంగోలు తీసుకుంటే ఒంగోలు డివిజన్ కానివ్వండి, ప్రకాశం కానివ్వండి, లేకపోతే మార్కాపూర్ కానివ్వండి, ఇలాగా రకరకాల డివిజన్స్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మీకు ఎక్కడైతే దగ్గరలో మీకు అందుబాటులో ఉంటుందో ఆ డివిజన్లో, అంటే ఒక్క డివిజన్లో మాత్రమే ఊర్లు అనేది లిస్ట్ ఇస్తాడు. సో ఆ డివిజన్కి సంబంధించిన ఊర్లలోనే మీరు అప్లై చేయడం జరుగుతుంది అనమాట. సో డివిజన్ అనేది ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి. ఒక డివిజన్లో కొన్ని ఊర్లు ఉంటాయి, ఆ అన్ని ఊర్లకి మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఫీజు వచ్చేసి మనకి ఓసీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ అందరికీ కూడా 100 రూపీస్ అనేది ఫీ అనేది ఉంటుంది. సో వీళ్ళలోనే మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అండ్ ఫీమేల్ కేటగిరీకి వచ్చేసి ఫీజు అనేది ఏమి లేదు, ఫ్రీగానే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో డేట్ వచ్చేసి మనకి 10 నుంచి స్టార్ట్ అయిందమ్మా. సో 10 ఫిబ్రవరి 25 నుంచి మనకి 3 మార్చ్ 25 వరకు డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ డేట్లోపు మీరు ఎప్పుడైనా కూడా వెళ్ళి మొబైల్లో అయినా, ల్యాప్టాప్లో అయినా, లేదా ఏదైనా నెట్ పాయింట్లో అయినా కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మీరు ఏమన్నా రాంగ్ మిస్టేక్స్ చేసి వస్తే మాత్రం ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చాడు ఈసారి. సో ఈ ఎడిట్ ఆప్షన్ వచ్చేసి మనకి 6వ తారీఖు నుంచి, అంటే 3వ తారీఖు కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత 6 మార్చ్ 25 నుంచి 8 మార్చ్ 25 వరకు మీకు ఆప్షన్ అది ఇవ్వడం జరిగింది. అంటే ఈ 2 daysలో మీరు ఇంతకుముందు తెలియక ఏదన్నా మిస్టేక్స్ చేసిన అప్లోడ్ విషయంలో ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఏదైతే మీరు తప్పు చేశారో వాటిని మీరు సరిదిద్దుకోవచ్చు. అండ్ దాంట్లో వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్, ఈ ఏజ్ వచ్చేసి మనకి 18 ఇయర్స్లో నుంచి 40 ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది. 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు ఎవరైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీంట్లోనే మళ్ళీ కేటగిరీస్ ఉంటాయి కదా, ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్కి, ఓబీసీ కేటగిరీస్కి అండ్ అలాగే పీడబ్ల్యూ కేటగిరీస్కి వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగిందనమాట.
ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఈ 40 ఇయర్స్ అనేది ఓసీ వాళ్ళకి. సో ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే మాత్రం ఇంకో 5 ఇయర్స్ ఎక్స్టెండ్ అయినా నో ప్రాబ్లం. ఒకవేళ మీరు ఓబీసీ కేటగిరీ అయితే ఎక్స్ట్రాగా మళ్ళీ 3 ఇయర్స్ అయినా కూడా నో ప్రాబ్లం. ఈడబ్ల్యూఎస్కి మాత్రం ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వలేదు. ఒకవేళ మీరు పీడబ్ల్యూ కేటగిరీ అయితే మాత్రము 10 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో వీటికి సంబంధించిన శాలరీ ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి ఒక శాలరీ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. అలాగే జీడిఎస్ అంటే డాక్ సేవక్ అన్న ఏబీపీఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అన్నా కూడా ఒకటే. సో వీళ్ళకి ఒక శాలరీ అనేది అలాట్ చేయడం జరుగుతుంది, వీళ్ళకి ఒక శాలరీ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఫస్ట్ నేను జీడిఎస్కి సంబంధించిన శాలరీ రాశాను. సో వీళ్ళకి వచ్చేసి 10,000 నుంచి 24,470 రూపీస్ వరకు శాలరీ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ వచ్చేసి మనకి బీపీఎం కాబట్టి బీపీఎం వాళ్ళకి వచ్చేసి కొంచెం శాలరీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి 12,000 నుంచి 29,380 రూపీస్ వరకు శాలరీ ఎలాగైనా కూడా ఉండొచ్చు అనమాట. సో వీళ్ళకి వర్క్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. మ్యాక్సిమమ్ ఫీమేల్ కేటగిరీస్కి వాళ్ళకైతే ఇంకా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే 10కి వెళ్ళిన వెంటనే మీకు పార్ట్ టైం జాబ్ లాగా పనికి వస్తుంది. అరౌండ్ ఒక 4 to 5 అవర్స్ మాత్రమే జాబ్ అనేది మీకు వర్క్ అనేది ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో డాక్యుమెంట్స్ అప్లై చేయడానికి మనం వెళ్తున్నప్పుడు కానివ్వండి, లేదా మనం ఇంట్లో అప్లై చేసుకున్నప్పుడు కానివ్వండి, ఫస్ట్ మన దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ అంటే ఫస్ట్ మొబైల్ నెంబర్ అనేది ఉండాలి. సో మొబైల్ నెంబర్ అనేది వర్క్ అయ్యే మొబైల్ నెంబర్ తీసుకోండి. అండ్ మీరు బయటికి వెళ్ళాలి అనుకుంటే మాత్రము బయటికి వెళ్ళేటప్పుడు ఆ మొబైల్ అనేది మీతో పాటు తీసుకుని వెళ్ళండి, ఎందుకంటే ఓటీపీ అనేది వస్తుంది. సో ఆ తర్వాత మెయిల్ ఐడి. సో మెయిల్ ఐడి కూడా తప్పకుండా ఏదైతే వర్కింగ్లో ఉందో ఆ మెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి, ఎందుకంటే దానికి కూడా ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఫోటో ఒకటి. సో పాస్ ఫోటో సైజ్ ఫోటో ఒకటి ఖచ్చితంగా ఉండాలి. సో కొంతమంది ప్రీవియస్ ఎప్పుడో దిగింది తీసుకెళ్తారు, అలా కాకుండా ఫ్రెష్గా దిగేసి వెళ్తే చాలా వరకు బెటర్ అనేది నా ఒపీనియన్. అండ్ దాంతోపాటు 10th సంబంధించిన మార్క్ లిస్ట్. ఈ మార్క్ లిస్ట్ అనేది ఖచ్చితంగా పక్కనే ఉంటే చాలా వరకు బెటర్. సో ఒరిజినల్ తీసుకుని వెళ్ళండి. సో ఒరిజినల్ తీసుకుని వెళ్ళినప్పుడు ఒకవేళ స్కాన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రము స్కాన్ అయితే చేసుకుంటాడు. స్కాన్ ఆప్షన్ లేదు, స్కాన్ అవసరం లేదు అనుకుంటే మాత్రము తప్పకుండా దానికి సంబంధించిన దాంట్లో ఎలా అయితే నేమ్ ఉందో అలాగే ఉండాలి, ఆధార్లో ఉండాలి, అలాగే ఉండాలి. సో తప్పకుండా 10th మార్క్ లిస్ట్లో డేట్ ఆఫ్ బర్త్ ఎలా అయితే ఉందో ఆధార్లో కూడా అలాగే ఉండాలి. యాజ్ ఇట్ ఈజ్ 10th మార్క్ లిస్ట్లో మీరు ఎలా అయితే మీ డీటెయిల్స్ ఉన్నాయో అలాగే ఆధార్లో కూడా ఉండేటట్లు చూసుకోండి. రాంగ్ ఎవరు కూడా ఇవ్వద్దు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సైన్ అనేది ఎలా పడితే అలా చేయకుండా మీరు 10th మార్క్ లిస్ట్లో ఎలా అయితే చేశారో ఇనిషియల్తో సహా అలాగే సిగ్నేచర్ కూడా కరెక్ట్గానే చేసుకోండి. సో ఇవన్నీ ఫాలో అయ్యే డీటెయిల్స్ అనమాట. సో తప్పకుండా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఈ పోస్టులకి ఎగ్జామ్ కూడా లేదు కాబట్టి ప్రశాంతంగా అప్లై చేసుకుంటే చాలా వరకు బెటర్ అనేది నా ఆప్షన్. సో వీటికి సంబంధించిందే కాదు, సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రతిదీ కూడా మన ఛానల్ అందుబాటులో వస్తూనే ఉంటాయి. సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు. సో స్టార్టింగ్లో చెప్పిన ఎప్పుడైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఫర్దర్గా ఏ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియోని లైక్ చేయడం చాలా మంది మర్చిపోయారేమో, తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీ దాకా రావాలి కదా, అందుకోసము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాము. థ్యాంక్ యూ సో మచ్.